హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు 10 అనే సంఖ్యతో ఒక 5 రకాల బొమ్మలు నేర్చుకుందామండి. అది ఎలా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10 అనే సంఖ్యతో ఒక రకమైన డయాగ్రామ్ నేర్చుకుందండి. చూస్తున్నారా, అలా 10 అనే అంకె తీసుకున్న తర్వాత దానిపైన ఒక బాక్స్ లాగే అనమాట. చూస్తున్నారా, ఆ పక్కన ఒక సియాకార టైప్లో ఉన్నట్టు ఇంకో బాక్స్ లాగి పైన కూడా ఒక బాక్స్ లాగే అన్నమాట. 3Dలో బాక్స్ కింద లాగిన తర్వాత దానిపైన ఒక గల్ టైప్లో పెట్టానమాట. తర్వాత ఒక జీరో పెట్టి దానికి ఒక బోల్ట్లు తిప్పే టైప్లో పెట్టానమాట. చూస్తున్నారా, అదేనండి ఒక రేడియో. అంటే పూర్వం కనిపించేటువంటి పాత రేడియోలు ఉంటాయి కదండి, ఆ పాత రేడియోలు ఎలా కనిపిస్తాయి, యాంటీనాతో పాటు ఎలా కనిపించి ఉండేవి, అవి అన్నీ నీట్గా కనిపించే విధంగా ఓల్డ్ టైప్లో ఉండేటువంటి ఒక రేడియోని నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా మనం రేడియో ఎంత అందంగా కనిపిస్తుంది ఏంటి అనేది నీట్గా కనిపించడం కోసం మీకు ఇలా చేసి చూపించానమాట. ఇప్పుడు ఇలా కనిపించినట్టు ఈ రేడియోని ఆరెంజ్ కలర్తో రఫ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఒక ఓల్డ్ టైప్లో వుడ్ టైప్లో కనిపించేటువంటి ఒక రేడియో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ ప్యాస్టల్స్తో జాగ్రత్తగా చేస్తుందన్నమాట. చూడండి, ఒక పక్కన వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ని అప్లై చేస్తుందన్నమాట. అంటే ఇలా డార్క్ లెవెల్లో అప్లై చేయడం వల్ల కలర్ అనేది బయటకు ఆగుతుందనే ఉద్దేశంతో తయారు చేస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. ఈ రకంగా ఉన్నటువంటి కలర్ని అంతటిని హ్యాండ్తో మిక్స్ చేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఈ రకంగా ఫస్ట్ 10 అనే డయాగ్రామ్తో ఈజీ మెథడ్లో ఫస్ట్ డయాగ్రామ్ పూర్తి చేసామన్నమాట. అలాగే రెండో డయాగ్రామ్ అదే 10 సంఖ్యతో రెండో డయాగ్రామ్ ఏం పూర్తి చేస్తామో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా, ఫస్ట్ 1 పక్కన 0 తీసుకున్నమాట. దీంతో ఒక రకమైన డయాగ్రామ్ని తయారు చేద్దాం. చూస్తున్నారా, ఇలా పక్కన 2 గీతలు గీసుకున్నాను అనమాట. అదేనండి బాలు బ్యాట్. అంటే ఫస్ట్ బ్యాట్ గీస్తున్నాను అనమాట. అంటే మనందరి పిల్లలకి ఇష్టమైనటువంటి బ్యాట్, క్రికెట్ అంటే ఇష్టమైన వాళ్ళందరికీ బ్యాట్ ఎలా గీయాలో ఐడియా ఉంటుంది కదండి. ఆ బ్యాట్ని ఈజీ మెథడ్లో 10 అనే సంఖ్యతో ఈజీ మెథడ్లో గీస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ టెక్నిక్లో నీట్గా కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా చేసిన తర్వాత ఈ బాల్ రెడ్ కలర్లో వేస్తున్నాను అనమాట. ఎందుకు రెడ్ కలర్లో వేస్తున్నానంటే కాక్ బాల్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి క్రికెట్ అయ్యి. అలాగే ఇక్కడ కనిపించేటువంటి బ్యాట్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ లేదా గ్రీన్ కలర్ రకరకాల కలర్స్లో కనిపిస్తుంది అనమాట. ఆ కలర్స్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఆరెంజ్ పైన గ్రీన్ని అప్లై చేయడం జరిగిందన్నమాట. అలాగే పైన బ్రౌన్ కలర్ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాట్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించేటువంటి బ్యాట్ మీద ఇక్కడ ఎంఆర్ఎఫ్ అని రాస్తుంది అనమాట. చూడండి, ఎంఆర్ఎఫ్ అని నీట్గా రాస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాట్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ అని ఇలాగ ఉంటాయి కదా. ఇలా సెకండ్ డయాగ్రామ్ పూర్తి చేస్తాం అన్నమాట 10 అనే నెంబర్తో. ఇప్పుడు థర్డ్ అంటే 10 అనే సంఖ్యతో థర్డ్ డయాగ్రామ్ ఏం పూర్తి చేద్దామో సార్ చూద్దాం. చూస్తున్నారా, ఇలా 10 అనే అంకె తీసుకున్న తర్వాత ఆ పక్కన ఒక బాక్స్ టైప్లో వచ్చేలా చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగే వచ్చిన తర్వాత 2 గీతలు గీసుకుంటున్నాను అనమాట అడ్డంగా. అదేనండి మన నేషనల్ ఫ్లాగ్. అదే ఇండియా యొక్క ఫ్లాగ్ ఎలా ఉంటుంది, అదే మన జాతీయ పతాకం ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని ఈ 10 అనే సంఖ్యతో ఈజీ మెథడ్లో చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ మెథడ్లో కనిపించేటువంటి మన ఫ్లాగ్ని చాలా ఈజీ మెథడ్గా కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కనిపించేటువంటి ఫ్లాగ్ మన జాతీయ పతాకం. అయితే మన దేశం గౌరవాన్ని పెంచేటువంటి జాతీయ పతాకాన్ని మనం గౌరవిస్తూ ఉంటాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా రంగులతో ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. ఇలా మూడో డయాగ్రామ్ పూర్తి చేస్తామన్నమాట. ఇప్పుడు 4వ డయాగ్రామ్ 10 అనే సంఖ్యతో 4వ డయాగ్రామ్ ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ 1 తీసుకున్నాం, తర్వాత 0 తీసుకున్నాం అనమాట. చూస్తున్నారా, ఇలా తీసుకున్న తర్వాత ఆ 1ని కింద ఒక లైన్ గీసుకుని ఇక్కడ ఒక 4 షేప్లో మార్చానమాట. చూడండి, ఇక్కడ ఒక పడవ వచ్చే టైప్లో మారుస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా కనిపించిన తర్వాత అక్కడ పర్వతాలు అవి కనిపిస్తున్నట్టుగా మార్చి సూర్యుడి కింద మార్చానమాట జీరోని. చూస్తున్నారా, అంటే ఒక సరస్సు మధ్యలో కనిపించేటువంటి ఒక పడవ, తెరచాటు పడవ, అలాగే సూర్యుడు కొండల దగ్గర ఉన్నటువంటి సూర్యుడు ఎలా కనిపిస్తాడు ఏంటి అనేది ఒక 10 నెంబర్తో ఉన్నటువంటి సీనరీని తయారు చేస్తున్నమాట. అంటే
చాలామందికి ఐడియాస్ అనేవి రావు కాబట్టి ఇటువంటి ఈజీ మెథడ్లో చేస్తే అలా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసి చూపిస్తున్నమాట. చూడండి, ఉదయాన్నే ఉదయించేటువంటి అంటే మార్నింగ్ టైంలో ఉదయించేటువంటి సూర్యుడు రెడ్ కలర్లో కనిపిస్తాడనమాట. అలాగే ఆరెంజ్ కలర్లో తన యొక్క వెలుతురుని అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సూర్యకిరణాలు అనేవి జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. అలాగే పడవని బ్రౌన్ కలర్లో మారుస్తుందన్నమాట. చూడండి, అలా కనిపిస్తున్న పడవకి ఈ అన్నిటి కలర్స్ మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నమాట. ఇప్పుడు అదే బ్లూ కలర్తో తెరచాటుని అప్లై చేస్తున్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ కూడా ఇదే బ్లూ కలర్ని అప్లై చేసి ఈజీ మెథడ్లో ఈ 4వ డయాగ్రామ్ కింద పూర్తి చేస్తున్నమాట. చూసారా, ఇలా న్యాచురల్గా సింపుల్ టెక్నిక్లో 10 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో పూర్తి చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 5వ డయాగ్రామ్ చూడండి, ఈ 1 అని తీసుకున్నమాట. ఈ 1 తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 0 పెట్టుకున్నాం అన్నమాట. అంటే 10 అనే యాంగిల్ తీసుకున్న తర్వాత దీన్ని కిందకి ఒక క్రాస్ టైప్లో ఒకటి తీసుకున్నాం అనమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించిన తర్వాత పైకి అడ్డంగా కనిపించేటువంటి ఒక లైన్స్ని గీస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇక్కడ కనిపించేది ఏంటంటే నైఫ్ అండి. అంటే చిన్న కత్తి కనిపిస్తుంటాయి కదా, మన షాపుల్లో కొంటూ ఉంటాం కదా, ఏదైనా పేపర్స్ కట్ చేయడం కానీ ఇవన్నీ కనిపించేటువంటిగా షార్ప్గా కనిపించే కత్తులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, అటువంటి చాక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ నీట్గా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, అంటే చాలామంది ఏదో ఒక కొత్త ఐడియాని ప్రజెంట్ చేయాలి కాబట్టి ఈ రకమైన డయాగ్రామ్ గీయాలి అనే ఉద్దేశంతో ఈ 10 అనే అంకెని ఈ విధంగా సృష్టించడం జరిగిందన్నమాట. అంటే పక్షులు ఇవన్నీ కాకుండా ఈ మెథడ్లో తయారు చేస్తే కనుక అందరికీ అర్థమవుతుంది. ఈ విధంగా 10 అనే సంఖ్యతో 5 రకాల డయాగ్రామ్స్ అని గీసి మీ ముందుకు తీసుకొచ్చనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా 10వ నెంబర్తో 5 రకాల డయాగ్రామ్ పూర్తి చేశానమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాగా నచ్చుంటుంది. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ డయాగ్రామ్ చూసి మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.